భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే భారత ఇన్నింగ్స్ పూర్తయిన వెంటనే వర్షం మొదలైంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లకి పరిమితమయ్యారు. వర్షం తగ్గితే 5 ఓవర్ల ఆటకు కటాఫ్ సమయం రాత్రి 1:30 నిర్ణయించారు. అయితే వరుణుడు ఎంతకి శాంతించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేసినట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ గెలిచి కెప్టెన్ గా గెలుపు ఖాతా తెరవాలనుకున్న శ్రేయస్ అయ్యర్ కు మరోసారి నిరాశ తప్పలేదు. తన కెప్టెన్సీలో ఇప్పటికే ఐర్లాండ్ తో 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం అయ్యర్ ను తీవ్రంగా నిరాశపరిచింది. కాగా మ్యాచ్ వర్షార్పణానికి ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో సంజు శాంసన్ ఒక్క పరుగ్కే పెవిలియన్ చేరగా అదే ఓవర్లో ఇషాన్ కిషాన్ లేన్ రన్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. దీంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. మరోవైపు దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతులు 6 ఫోర్లు 4 సిక్స్ల మెరుపు ఇన్నింగ్స్ తో 59 పరుగులు చేశాక అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఇక కొద్దిసేపటికే తిలక్ వర్మ కూడా 13 పరుగులే చేసి పెవిలియన్ చేరగా శివన్ దూబేతో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. 18వ ఓవర్ల అయ్యర్ 47 బంతులు 6 ఫోర్లు 1 సిక్స్ తో 68 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక శివన్ దూబే కూడా 21 బంతుల్లో 42 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తంగా టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. అయితే భారత ఇన్నింగ్స్ పూర్తయిన వెంటనే వర్షం మొదలై ఎంతసేపటికి తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఇక రెండో టీ20 శనివారం మాంచెస్టర్ లో జరగనుంది.